ప్రభాస్ కల్కి సినిమా ఇప్పుడు 5వ వారంలో ఉంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు పెట్టిన ఈ సినిమా కొన్ని చెప్పుకోవాలి అంటే ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా కలెక్ట్ చేయని డబ్బు ఇక్కడ కలెక్ట్ చేసింది. $17 మిలియన్ ఎప్పుడో క్రాస్ అయింది. ఇక ఇప్పుడు కొత్తగా మనకు పక్కనే ఉన్న మన నేపాల్ దేశంలో 7 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి 2 అంటే మన ఇండియన్ సినిమాలు అక్కడ రిలీజ్ అవుతాయి కొన్ని. అందులో బాహుబలి 2 ఇప్పటి వరకు ఒక రికార్డు ఉండింది. బాహుబలి 2 పేరు మీద నేపాల్లో బాహుబలి 2 సినిమా 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది టోటల్ రన్లో. ఈ 7 ఏళ్ళుగా ఏ ఇండియన్ సినిమా కూడా నేపాల్లో రిలీజ్ అయినవి ఏవి కూడా మళ్ళీ ఆ 23 కోట్లని కలెక్ట్ చేయలేకపోయింది. సో ఆ రికార్డ్ అలాగే ఉంది. మళ్ళీ ఇన్నాళ్లకు 7 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే ప్రభాస్ సినిమా కల్కి ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత 5వ వారంలో 23 కోట్లు క్రాస్ చేసింది నేపాల్లో. ఇంకా రన్ ఉంది, ఇంకా కొన్ని థియేటర్లో నేపాల్లో నడుస్తుంది. 5వ వారంలో ఇంకా 6వ వారం కూడా నడుస్తుంది. సో ఈ కొత్త రికార్డు మన కల్కి పెట్టిన ఈ కొత్త రికార్డు ఇంకా 23 కోట్లు దాటింది. మరి 24 కోట్లు ఉంటుందా, 25 కోట్లు ఉంటుందో తెలియదు. ఇంకా ఈ రికార్డుని ఇంకా ఎవరు బ్రేక్ చేస్తారు అనేది నేపాల్ దేశంలో మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ప్రభాస్ సినిమానే వచ్చి బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఉన్న 2 రికార్డులు నేపాల్లో 2 ప్రభాస్ సినిమాలే. ఇక 3వది కూడా ప్రభాస్ సినిమానే కావచ్చు. ఇంకా మరి వేరే హీరో ఎవరన్నా వెళ్ళి బ్రేక్ చేస్తాడో, ఏదైనా బాలీవుడ్ నుంచి హిందీ హీరోలు ఎవరన్నా బ్రేక్ చేస్తారో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే 7 ఏళ్ళుగా ఉన్న బాహుబలి 2 రికార్డు నేపాల్లో 23 కోట్ల గ్రాస్ అనేది మళ్ళీ 7 ఏళ్లకు కల్కి సినిమాతో ప్రభాసే బ్రేక్ చేశాడు. ఓకే, బాయ్.